బ్రేకింగ్ న్యూస్ భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు జరిగాయి. ఇక శత్రు సైన్యానికి భారత ఆర్మీ గట్టిగా బదిలిస్తోంది. 4 పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ సైడ్ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి శ్రీనగర్ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా భారీగా యుద్ధం జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి పాక్ నుంచి ఎంతమంది చనిపోవడం జరిగింది, ఇటు మన భారత్ కి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత ఇటు కాశ్మీర్ కానీ శ్రీనగర్ ఇటు భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈరోజు కూడా ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద కూడా పాక్ కాల్పులకు తెగబడిన నేపథ్యంలో శత్రు సైనికులను తిప్పికొట్టేందుకు భారత్ ఆర్మీ కూడా కాల్పులు జరిపిన నేపథ్యంలో మొత్తం ఈ పాక్ 3 ప్రాంతాల్లో పాక్ చెక్ పోస్ట్ నుంచి కాల్పులు జరిపింది. వాటిని తిప్పికొట్టేందుకు కూడా భారత్ ఆర్మీ ప్రయత్నించింది. దానిలో భాగంగానే శత్రు సైన్యానికి భారత్ ఆర్మీ గట్టిగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో 4 పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పుల్వామాలో జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికీ భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎట్టి పరిస్థితులను వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనేది కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. గతంలో 2000 సంవత్సరంలో ఏదైతే పుల్వామా దాడి జరిగిందో ఆ సందర్భంలో సిక్కులను టార్గెట్గా చేసుకుని 36 మందిని హతమార్చారు. ఇప్పుడు మళ్ళా హిందువులను టార్గెట్గా చేసుకుని ఒక పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఇటువంటి దారుణానికి ఒడిగట్టింది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు. అంటే టీఆర్ఎఫ్, ద రెసిస్టెంట్ ఫోర్స్ పాకిస్తాన్ లష్కర్-ఏ-తోయిబా కనుసరణలోనే ఈ కాల్పులు జరిపింది అనేది కూడా ప్రధానంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతుంది. ప్రజెంట్ మనం పుల్వామా జిల్లాలో ఉన్నాం. 2000 సంవత్సరంలో పుల్వామాలో ఏదైతే అటాక్ జరిగిందో ఆ ప్రాంతంలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఇక్కడే 2000 సంవత్సరంలో పుల్వామాలో దాడి జరిగింది. ఈ పోల్ ఏదైతే చూస్తున్నామో ఈ పోల్ బైపాస్, ఇది పుల్వామాకు సంబంధించిన హైవేలో ఈ బైపాస్ ఉంటుంది. ఈ బైపాస్లోనే ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో ఈ వాహనాల రాకపోకలు ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో ఇక్కడ ఈ ప్రాంతంలోనే 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఇక్కడ కాల్పులు జరిగినట్లు కూడా చెప్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే అనేక మంది నివాసం ఉంటారు. ఇది శ్రీనగర్ నుంచి అనంతనాగ్ అలాగే పెహల్గాం వెళ్ళే హైవే ఇది. ఇటు నుంచే జమ్మూ కూడా వెళ్తూ ఉంటారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ పుల్వామాకు సంబంధించిన అటాక్ అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ హైవే పైన కాల్పులు జరిపారనేది కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ 2000 సంవత్సరంలో జరిగిన దాడి మళ్ళా ఇప్పుడు జేడీ వ్యాన్స్ వచ్చిన సందర్భంలో, అంటే విదేశీయులు ఎవరైతే వస్తున్నారో ఆ సందర్భంలో ఇక్కడ కాల్పులు జరిపారనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఇది బైపాస్, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే దారులు కూడా కాల్పులు జరిపారు. పుల్వామా దాడులు జరిగాయనేది కూడా ప్రధానంగా కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ అనేక మంది నివాసం ఉంటూ ఉన్నారు. ఒకవైపు వాటర్ ఫ్లో కూడా వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి శ్రీనగర్ సంబంధించి కొంతమంది వాహనదారులు ఇక్కడ ఉన్నారు. వీరినడికి మరింత సమాచారం తెలుసు. जी बोलिए, यहाँ पे पुलवामा का अटैक भी हुआ करके बोल रहा है। जी यहाँ पे हुआ था। मैं उस टाइम 10th में पढ़ रहा था। हम स्कूल थे उस टाइम। फिर उन्होंने बोला कि यहाँ पे पुलवामा अटैक हुआ था, जो सीआरपीएफ की कानवाई पे हुआ था। अभी भी वो पाक में अटैक हो रहा है, फायरिंग चल रहा है। अभी आप क्या बोलना चाहता है? वो पहलगांव में अटैक हुआ था, 26 मेंबर्स मर गए, अभी भी वही चल रहा है फायरिंग? देखो सर, हमारा क्या, हम यहाँ पे आराम से अपना काम कर रहे थे। हर कोई अपनी रोजी रोटी इसी पे कमा रहा था। टूरिज्म पे ही लगभग ऑलमोस्ट 80% डिपेंड है यहाँ पे। तो पता नहीं कौन सी एजेंसी कर रही है, टेररिस्ट कर रहे हैं। हम इसके साथ बिल्कुल भी नहीं है। हम टूरिस्ट के साथ है, टेररिस्ट के साथ नहीं है। टूरिस्ट के लिए हम अपनी जान भी देंगे।
राइट अभी कैसा है ये पहलगाम में फायरिंग होने के बाद अभी टूरिस्ट का लोग कैसा आ रहा है? बिल्कुल जो भी आ रहा है वो वापस ही जा रहा है, डर डर के यहाँ पे बैठ रहे हैं। बोल रहे हैं कि अब अगर पैसे देंगे, पैसे देके अपनी जान थोड़ी देंगे, यहाँ पे हर कोई डर रहा है। రైట్ మొత్తంగా ఈ కాల్పులు జరిగిన తర్వాత ఆ టూరిస్టులు భయపడి వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా ఇటు వాహనదారులు ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్లతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నష్టపోతున్నారు. మాది రోజీ రోటీ ఇది, మేము వాహనాలు నడిపి ఇక్కడికి వచ్చిన టూరిస్టులను పర్యాటక ప్రాంతాలు తీసుకువెళ్ళి మేము రోజు గడుపుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ అటాక్ ద్వారా మా జీవనభృతి పోయిందనేది కూడా వాహనదారులు కూడా ట్యాక్సీ తోలే డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్న ప్రాంతం గతంలో 2000 సంవత్సరంలో జరిగిన పుల్వామా అటాక్ జరిగిన ప్రాంతం. కొంచెం ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ వెళ్తే పెహల్గాం సంబంధించిన అటాక్ జరిగిన ప్రాంతం కూడా అక్కడ ఉంటుంది. మరి కాసేపట్లోనే అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు బిగ్ టీవీ ఆ పెహల్గాం సంబంధించి కానీ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు అందిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ.